హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు పప్పు వాక్కాయ వండుతున్నాను. ఆ బౌల్తోనే పప్పు తీసుకున్నాను, అదే బౌల్తో వాక్కాయ తీసుకున్నాను. వాక్కాయలు మధ్య కట్ చేసి గింజలు తీసేయాలన్నమాట. దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం ఈ మూడు వేసి కుక్కర్ పెట్టేసుకున్నాను అనమాట. కుక్కర్ ఉడికిపోయిన తర్వాత పప్పు మెత్తగా ఉడికిన తర్వాత పోపు వేసుకుంటున్నాను. పోపుకి జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కలిపి పప్పుకి రెడీ చేసుకున్నాను. పప్పు ఉడికిపోయిన తర్వాత మెత్తగా పప్పు గుత్తుతో మెత్తగా కలిపేసి ఈ పోపుని అందులో వేసానమాట. పప్పు వాక్కాయ అయితే పుల్ల పుల్లగా భలే ఉంది. తినడానికైతే చాలా టేస్టీగా అనిపించింది. ఈ వాక్కాయలు దొరికే టయాన్నే కదా మనం ఇలా పప్పు వాక్కాయ చేసుకుంటే సూపర్గా ఉంది. మనకి ఇందులో విటమిన్స్ బాగా దొరుకుతాయి. అందుకే పప్పు వాక్కాయ ఒకసారి ట్రై చేయండి. అన్నం పెట్టుకుంటే అందులో పప్పు వాక్కాయ వేసుకుండి, ఆవకాయ ముక్క వేసుకుండి, నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.